అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో చాలామంది గోల్స్ అనేటివి సెట్ చేసుకుంటూ ఉంటారు. ఆ గోల్ సెట్ చేసుకోవడం వల్ల మనకు ఒక విషయాన్ని సాధించాలనే తపన అనేది పెరుగుతుంది. కానీ ఆ గోల్ సెట్ చేసుకునే ముందు మనం కొన్ని విషయాలు బాగా తెలుసుకోవాలి. చాలామంది సమాజంలో కొన్ని చూసి మనం కూడా అలానే అవ్వాలని కొంతమంది పాజిటివ్‌గా, కొంతమంది నెగెటివ్‌గా గోల్ అనేది సెట్ చేసుకుంటుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అనే ఒక సామెత ఉంది. అంటే ఎదుటి వాళ్ళు యొక్క స్థితిగతుల్ని చూసి మనం కూడా అలానే అవ్వాలనుకోవడం తప్పు. ఎందుకంటే మన స్థితిగతులు అనేటివి వేరొక స్థితిగతుల వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే డిఫరెంట్‌గా ఉంటాయి ఖచ్చితంగా. మన యొక్క పరిస్థితుల ప్రభావాలను బట్టి మనం గోల్ అనేది సెట్ చేసుకోవాలి. మన పరిస్థితుల ప్రభావాలంటే మనం ఆలోచించే విధానం గానీ, మన యొక్క మనస్తత్వం, తీరు గానీ ఇవన్నీ కూడా మైండ్‌లో పెట్టుకొని ఏదైనా చేయాలి. అంతేగాని బ్లైండ్‌గా గోల్ సెట్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఖచ్చితంగా చివరికి మనకు మిగిలేదేంటంటే ఫెయిల్యూర్ అనేది మిగులుతుంది. ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఏ గోల్ సెట్ చేసుకున్నా సరే మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఆ గోల్‌ని సాధించడానికి గల శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయా లేదా? ఓకే. ఒకవేళ లేవు. అలాంటివి మనం డెవలప్ చేసుకోగలమా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయము. చాలామంది మనకు అందని గోల్‌ని సెట్ చేసుకొని దాన్ని సాధించలేక ఇప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడున్న స్థితికి సరిగా జీవించలేక చాలా మానసిక వేదన అనుభవిస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, మొట్టమొదటిగా ఒక గోల్ సెట్ చేసుకునే ముందు ఆ గోల్‌కి మనం అర్హత ఉందా లేదా? ఒకవేళ అర్హత సాధించాలంటే మనం సాధించగలమా లేదా అనేది క్లారిటీగా ఉండాలి. ఇలా క్లారిటీగా ఉండాలంటే సెల్ఫ్ డౌట్ అనేది ఉండకూడదు. సెల్ఫ్ డౌట్ అంటే మన మీద మనకు నమ్మకం లేకపోవడం అంటారనమాట. సో, మనల్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో మనం అనుకున్న గోల్‌ని మనం ఖచ్చితంగా సాధించి తీరుతాం. అలా కాకుండా మనల్ని మనం నమ్మకపోతే మాత్రము మనం ఎప్పటికీ మనం అనుకున్నది మనం సాధించలేం. సెల్ఫ్ డౌట్ లేకుండా మనం మన మీద నమ్మి మనం అనుకున్న గోల్‌ని సాధించొచ్చు. సో, కాబట్టి అందరూ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, బ్లైండ్‌గా గోల్‌ని సెట్ చేసుకోకుండా క్లారిటీగా గోల్ సెట్ చేసుకున్నట్లయితే మనం అనుకున్న టైంలో అనుకున్న దానికి ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు. ఈ సందర్భంగా నేనొక విషయాన్ని నా లైఫ్‌లో జరిగిన విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, నేను గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని చిన్నప్పటి నుంచి కూడా కలలు కనేవాడిని. కానీ చాలామంది కూడా డిస్కరేజ్ చేశారు. ఎలాంటి డిస్కరేజ్ అంటే, అసలు నీకు గవర్నమెంట్ జాబ్ రాదు అని చాలామంది నన్ను మానసికంగా వేధించారు కూడా. కానీ నేనెప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. ఎందుకంటే నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ అనేది సాధించాలని చెప్పి నా వంతు ప్రయత్నం అనేది నేను చేయడం అనేది ఎప్పుడూ ఆపలేదు. నేను అనుకున్న గోల్‌ని సాధించే వరకు నా గమ్యం అనేది నాకు నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. కాబట్టి నేను నా ప్రయత్నం అనేది నేను చేశాను. చివరికి అనుకున్నది సాధించాను. నేను గవర్నమెంట్ జాబ్ రాకముందు చాలా ప్రైవేట్ జాబులు చేశాను. ఆ ప్రైవేట్ జాబుల్లో నాకు సంతృప్తి కలగలేదు. కానీ గవర్నమెంట్ జాబ్ సాధించిన తర్వాత మనకు చాలా సంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే సమాజానికి మన వంతు అంతో కొంతో సహాయం చేసే అవకాశం అనేది మనకు ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి సాధించాలి అని డిసైడ్ అయిన తర్వాత సాధించే వరకు మన యొక్క ఆలోచన విధానాన్ని మనము మార్చుకోకూడదు. ఎప్పుడైతే మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోమో ఆటోమేటిక్‌గా మనం అనుకున్నదైతే ఖచ్చితంగా సాధించే తీరుతాము. అలాగా నేను ప్రైవేట్ జాబ్‌లో ఈ గవర్నమెంట్ జాబ్ రాకముందు ఒక 5, 6 ప్రైవేట్ జాబులు చేసుంటాను. నేను ఒక లెక్చరర్‌గా పనిచేశాను, ఇంజినీర్‌గా పనిచేశాను. కానీ అక్కడెక్కడ కూడా మనకు సంతృప్తి అనేది కలగదు. ఎందుకంటే ఒక విధమైనటువంటి మానసిక వేదన కలుగుతుంటుంది. ప్రెషర్ ఇస్తూ ఉంటారు. కానీ గవర్నమెంట్ జాబ్‌లో మనకు మానసిక స్థితిగతులు ప్రాబ్లమ్ వచ్చినా కూడా మనకు ఒక సంతృప్తి అనేది ఉంటుంది. ఏందంటే ఏదో ఒక మన వంతు ఎదుటి వ్యక్తికి హెల్ప్ చేసామనే ఆలోచన అనేది మనకు సంతృప్తిని కలిగిస్తుంది. కాబట్టి నా విషయంలో జరిగిన ఈ సక్సెస్ ప్రతి ఒక్కరి విషయంలో జరగాలి. ఎందుకంటే నీ మీద నువ్వు నమ్మకం ఎప్పుడైతే పెంచుకుంటావో
నీ నీ యొక్క గోల్ కూడా నువ్వు రీచ్ అవుతావు. నీ లక్ష్యాన్ని నువ్వు వదలనంత వరకు ఆ లక్ష్యం నిన్ను వదలదు. కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్. ఎవ్వరు కూడా ఫెయిల్యూర్ అయినందుకు బాధపడాల్సిన అవసరం లేదు. ఫెయిల్యూర్ అయిన తర్వాత మనుషులు చాలా హీనంగాను చండాలంగాను మాట్లాడతారు. అలాంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. సక్సెస్ అనేది పర్మనెంట్ కాదు, ఫెయిల్యూర్ అనేది కూడా పర్మనెంట్ కాదు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మీ లక్ష్యాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.